నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోడర్న్ ఆస్ట్రాలజర్ నందూరి గోవిందరాజ్ గారు. నమస్తే గురుజీ. నమస్కారం. గురూజీ, విద్యలో చాలా ఉత్తీర్ణత ఉంటుంది. ఎట్లా అంటే 95% ఉత్తీర్ణత ఉంటుంది. ఉద్యోగంకి వచ్చేసరికి వాళ్ళకి మళ్ళీ డ్రాప్ అయిపోతూ ఉంటారు. ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా వాళ్ళకి అసలు ఉద్యోగం అనేది రాదు. అలాంటి వాళ్ళకి ఎట్లా ఉద్యోగం వస్తుంది? అసలు ఉద్యోగం రావడానికి మనకి ఏ గ్రహం అనుకూలించాలి? ఆ గ్రహం యొక్క స్థితి ఎలా ఉండాలి అంటారు? ఇది వెరీ టిపికల్ క్వశ్చను. ఉద్యోగానికి జనరల్‌గా రవి అనే గ్రహం చాలా ముఖ్యం అంటారు. సూర్యుడు. మామూలుగా చాలా జాతకాలు చూసాం కాబట్టి అందులో రవి దశ వచ్చినప్పుడల్లా ఉద్యోగంలో మంచి జరుగుతూనే ఉంది. అది మంచిగా ప్లేస్‌మెంటా లేకపోతే ఇల్ ప్లేస్‌మెంటా అని కాదు. ఎక్కడున్నా రవి మంచి చేస్తున్నాడు చాలా చోట్ల. 99%. కాబట్టి రవి ఒకటి ఇంపార్టెంట్. ఈ ఉత్త రవిని తీసుకుంటే కుదరటం లేదు. ఎందుకంటే ధనకారకుడు గురుడు. ఇప్పుడు రేపు ఉద్యోగం వచ్చింది అంటే డబ్బు వస్తుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా తీసుకుంటే ఒకటే ప్లానెట్ కాదు. దాని తర్వాత ఉద్యోగం వచ్చేటప్పటికి సుఖ సంతోషాలు పెరిగిపోతాయి. అంటే అక్కడ సుఖ సంతోషాలకి శుక్రుడు మళ్ళీ. కాబట్టి ఈ విధంగా మనం జాగ్రత్తగా తీసుకుంటే ఒక ప్లానెట్ కాదు, అన్ని ప్లానెట్లు ఉద్యోగానికి సంబంధించినవే. ఓకే. మనం ఏదో పెళ్ళికి శుక్రుడు అంటాం, శుక్రుడు షూర్గా హయ్యర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ రవి ఇంపార్టెన్స్ హయ్యర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. బట్ రవికి సమానంగానే గురుడు ఇంపార్టెన్స్ ఉంటుంది, శుక్రుడు ఇంపార్టెంట్ ఉంటుంది. ముఖ్యంగా బుధుడు కమ్యూనికేషన్. ఇప్పుడు కమ్యూనికేషన్ కాబట్టి ఇవన్నీ కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఇంటగ్రల్గా ఈ అన్ని గ్రహాలు అన్నీ కలిసి మనకి ఏమాత్రం బెనిఫిట్ చేస్తున్నాయి, సమ్మరైజ్డ్ ఎఫెక్ట్ ఏంటి అనేది తీసుకుని మనకి మంచి రోజుల్లో మంచి దశలో ట్రై చేసుకుంటే ఉద్యోగం వస్తుంది. ఓకే. అంతే తప్ప ఏదో పుణ్యక్షేత్రాలకి వెళ్తాము, దేవునికి పూజలు చేయిస్తాము అట్లా కాదు. ఇక్కడ దాని తర్వాత ఇంకోటి చాలా ఇంపార్టెంట్, ఉద్యోగాలకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది మనకి ఇప్పుడు స్పెషలైజేషన్ మీద చాలా కాన్సన్ట్రేషన్ వస్తూ ఉంది. ఇన్ ఓల్డెన్ డేస్ మేము మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాం. మెకానికల్ ఇంజనీరింగ్లో అసలు ఉద్యోగాలు కనెక్టెడ్ ఇంజనీరింగ్లో మేము చదువుకున్న ఉద్యోగంలో యూజ్ చేసే అవసరమే ఉండదు. చదువుకుంది ఒకటి, ఉద్యోగం పనిచేసేది ఒకటి అయిపోయింది. ఇప్పుడు మనం ఎవరైనా ఉద్యోగం కావాలంటే కొద్ది ముందు నుంచి ప్లాన్ చేసుకొని నేను డేటాబేస్లో ఎక్స్పర్ట్ని అవ్వాలి అనేసి డేటాబేస్లో ఇన్నర్ డెప్త్ ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఏఐ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అసలు వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీని మీద అంతా కాన్సన్ట్రేట్ చేసుకుని ఒక ఫీల్డ్లో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఆ ఫీల్డ్లో మనం అట్లీస్ట్ సంథింగ్ సాధించి తీరాలి. ఓకే. యాజ్ అ స్టూడెంట్ ఇట్ సెల్ఫ్ ఆటోమేటికలీ ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్ వాటిల్లో తక్కువనే ఓకే ఈ హాజ్ డన్ సంథింగ్ యూనిక్ విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ది సొసైటీ. అది ఇంపార్టెంట్. దాని మీద తక్కువనే ఉద్యోగం ఇస్తారు. ఇప్పుడు మాటోస్కి ఐ డోంట్ బిలాంగ్ టు సాఫ్ట్వేర్ ఎట్ ఆల్, బట్ నేను సాఫ్ట్వేర్ ఇంట్లో నేర్చుకొని ఐ క్రియేటెడ్ మై ఓన్ సాఫ్ట్వేర్ ఇన్ ఆస్ట్రాలజీ. ఓకే. కాబట్టి ఆ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మై ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ఇట్లా చేసాము, ఇది ఉంది అనేటప్పటికి ఐ నెవర్ వర్క్డ్ ఆన్ ఎనీ కంప్యూటర్ కనెక్టెడ్ జాబ్ ఎట్ ఆల్. తక్కువనే ఉద్యోగం ఇచ్చారు. ఐ రోజ్ ఇన్ ఏ వర్టికల్ లెవెల్ నాట్ ఎట్ 45 degrees, at 70 degrees. ఎందుకంటే ఐ నో దట్ ఐ షుడ్ if I want to join software industry, I should become expert and I should do a big project in that. ఆ కనెక్టెడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. కనెక్టెడ్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీకు ఉద్యోగం వచ్చేస్తుంది. అక్కడ ష్యూర్ ఆఫ్ సక్సెస్ ఆల్సో. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఉద్యోగాలకి మనం అప్లై చేసేటప్పుడు, దాని తర్వాత అప్లై చేశాక మనం జాయిన్ అయ్యేటప్పుడు మన పూర్వకాలం వాళ్ళు ముహూర్త భాగం పెట్టారు. అందులో మంచి టైం చూసుకొని జాయిన్ అయితే మీకు ఏ కష్టాలు లేకుండా ముందుకు సాగుతారు. ఓకే. అది చాలా ఇంపార్టెంట్. నేనైతే ప్రతిరోజును బయటికి ఇంపార్టెంట్ పనికి వెళ్తున్నాను అంటే మంచి టైం ఉందా లేదా, ఆ రోజుల్లో ఉన్న మంచి టైం తీసుకొని నేను బయటకు వెళ్ళి ఉత్తీర్ణతతో వెనక్కి వస్తూ ఉంటాను. ఓకే. సో ఉద్యోగ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అంటే మనం ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? రెమెడీస్ ఇందాక నేను చెప్పినట్లుగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ది పూజ అనేది సెకండరీ. పూజ కంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళేసి వస్తే కనుక
3-4 పుణ్యక్షేత్రాలు ఒకటేసారి డౌట్ లేకుండా వెళ్ళేసి వచ్చేస్తే రిజల్ట్ అయితే మాత్రం వస్తాం, ఓకే. ఉద్యోగాలు అట్ వస్తాయి, ఎ టైం 3-4 పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకొని రావాలి అంటారు. రావాలి. ఓకే. వెంటనే అంటే ఈ పుణ్యక్షేత్రాల దర్శనం అనేది మన మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది గురూజీ? అంటే ఈ పుణ్యక్షేత్రాల్లో కొంత అయస్కాంతం, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అవును. ఇవన్నీ కూడా మనం టెక్నికల్గా వెళ్తే కానీ ఇవి ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇవన్నీ కొన్ని పుణ్యక్షేత్రాలు ఒక లైన్లో ఉన్నాయి, ఒక లాంగిట్యూడ్లో ఉంటాయి. వాటిలో కొంత పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు కాశీ అనేది మనం చెప్తారు, కాశీ వెళ్ళొస్తే మంచి జరిగి తీరుతుంది. అట్లాగే మన సౌత్ ఇండియాలో మధుర, రామేశ్వరం, తిరుపతి ఇట్లా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. 3-4 పుణ్యక్షేత్రాలు వెళ్ళి వచ్చామంటే మంచి జరుగుతుంది. ఎప్పుడైనా నాకు కూడా కొద్ది ప్రాబ్లం ఉంది, కొద్దిగా మెంటల్గా పీస్ లేదేంటి అనుకుంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళేసి వస్తాను, చాలా కూల్ జరుగుతుంది. ఫస్ట్ మనం పూర్తి దేవుడు మీద డిపెండ్ కాకూడదు, ఫస్ట్ మన ఎఫర్ట్ పెట్టుకోవాలి. ఒక స్కిల్లో ఒక సంథింగ్ వీ షుడ్ లర్న్ దిస్ గ్రేట్ స్కిల్, అది ఫస్ట్ 50% ఇంపార్టెన్స్ దానికి ఇవ్వాలి. ది రిమైనింగ్ 50% దీనికి. అప్పుడు మనకి ఏంటంటే టోటల్ విల్ బికమ్ అరౌండ్ 80 to 85% కాన్సన్ట్రేషన్ అయ్యేటప్పటికి విల్ గెట్ ఎ జాబ్. ఓకే. సో ఇటు పుణ్యక్షేత్రాలు చేసుకుంటూ మనం ఒక స్కిల్ని డెవలప్ చేసుకోవాలి అంటారు.